సో మునుగోడు బై ఎలక్షన్లో వివిధ రకాలుగా ప్రచారం నిర్వహిస్తారు. ఉప్పల్ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ధన్పాల్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఈ మరి చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి 7వ వార్డు 8వ వార్డులో ప్రచారం చేస్తూ వారు మనకు స్వేద తీరుతూ మనకి ఇలా ఈరోజు సమయాన్ని ఇచ్చారు. వారిని తెలుసుకుందాం. ఎలా ఉంది సార్ ధన్పాల్ రెడ్డి గారు? కారు జోరు మీద పరిగెడుతుందా? 80 స్పీడ్ ఉందా? పెంచుతారు ఇంకేమన్నా? ముందుగా మునుగోడు ప్రజలకు మా యొక్క నమస్కారాలు. మేమంతా ఉప్పల్ కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చిన కార్యకర్తలము. మా ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చౌటుప్పల్లోని 7వ వార్డు 8వ వార్డు లక్కారం గ్రామానికి సంబంధించిన 2 వార్డులు మాకు ప్రచార బాధ్యతలు అప్పగించడం జరిగింది. మరి ఈ 2 డివిజన్లలో 2300 మంది ఓటర్స్ ఉండడము, వీళ్ళందరినీ కూడా మేము రోజు పొద్దున్నే గడప గడపకు తిరుగుతూ ఓట్లు అడగడము చేస్తున్నాము. మా సుభాష్ రెడ్డి గారు ఎవరితో కూడా ఆప్యాయంగా అమ్మ, అక్క, అన్న, తమ్ముడు అనుకుంటూ మాట్లాడుతూ వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తే ప్రతి ఒక్కరు కూడా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన వాళ్ళమే కాబట్టి ఆయన రుణం తీర్చుకోవడానికి, కేసీఆర్ గారి రుణం తీర్చుకోవడానికి మేము టీఆర్ఎస్కు కారు గుర్తు కోటు వేసి గెలిపిస్తామని చెప్తున్నారు. ఇక్కడే కాకుండా మునుగోడులోని మిగతా ప్రాంతాల్లో కూడా మేము మా మిత్రుల ద్వారా సమాచారాన్ని సేకరిస్తే ఎక్కడ చూసినా కూడా కారు గుర్తు కొట్టేసి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యంత మెజార్టీతో గెలిపిస్తామని చెప్పడం జరుగుతుంది. మరి నిన్ననే మనం ఒక వార్త చూసినాం. సిటీలో మొయినాబాద్ మండలంలోని ఒక ఫామ్ హౌస్లో కొంతమంది స్వామీజీలు వచ్చి టీఆర్ఎస్కు సంబంధించిన 4 ఎమ్మెల్యేలతో బేరసారాలు చేయడము, మరి అదే ఎమ్మెల్యేలు పార్టీ లైన్ దాటకుండా నిబద్ధతతో ఉండి మరి పార్టీ హైకమాండ్కు సమాచారాన్ని ఇట్లా ప్రయత్నాలు చేస్తున్నారు బీజేపీ వాళ్ళని చెప్పడము, దాన్ని పోలీసులు ఛేదించడం, ఇదంతా కూడా రాష్ట్రంలో కానీ దేశంలో కూడా ఒక సంచలనమైన వార్తగా మనం అందరం భావించాలి. బీజేపీ అటువంటి కార్యక్రమాలు చేయడం కరెక్ట్ కాదు. ఎవరినైనా కూడా నిబద్ధతతో ఉన్న వాళ్ళు మనస్ఫూర్తిగా వస్తే తీసుకోవాలి. అటువంటి కార్యకర్తలు ఎవరు కూడా టీఆర్ఎస్లో లేరనే ఉద్దేశంతో అందరికీ వాళ్ళకు డబ్బు ఆశ చూపించిందనే వార్త కూడా చాలా బాధాకరం రాజకీయాల్లో. మరి ఇటువంటి రాజకీయాలు చేయకుండా ప్రజల మనసుల్లో మనమందరం కూడా నాటుకుపోయేటటువంటి కార్యక్రమాలు చేస్తూ వాళ్ళ అభిమానాన్ని చురగొని గెలవాల్సిన అవసరం ఉంది. మరి ఏదేమైనా కూడా రేపు 3వ తారీఖు జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు అత్యంత భారీ మెజార్టీతో గెలిచి కేసీఆర్ గారి నాయకత్వానికి సంపూర్ణమైన మద్దతు తెలంగాణ ప్రజలు తెలియజేసుకుంటారని తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.